ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా డోలపేట రుద్రభూమి దగ్గర గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. రుద్రభూమి అభివృద్ధి పనులకు కొందరు యువకులు అడ్డంకులు సృష్టిస్తున్నారంటూ ఆరోపించారు. గత 7 ఏళ్లుగా సామాజిక కార్యకర్త గోకవలస మహేష్ తన సొంత నిధులతో రుద్రభూమిని అభివృద్ధి చేయడం అభినందనీయమని గ్రామస్తులు పేర్కొన్నారు. మహాశివుని విగ్రహ స్థాపనపై కొందరు తప్పుడు ప్రచారం చేయడాన్ని వారు తప్పుపట్టారు. దహన కార్యక్రమాలకు ఉచిత కట్టెలు, అస్థికలు భద్రపరిచేందుకు లాకర్లు, విశ్రాంతి కోసం బెంచీలు వంటి సౌకర్యాలు కల్పిస్తున్నప్పటికీ అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. అభివృద్ధి చేయడానికి గోకవలస మహేశ్వరరావు ముందుకొచ్చాడు. ఈయన గత 7 సంవత్సరాల నుంచి ఇక్కడ కట్టెలు వేస్తున్నాడు. అలాగే అస్థికలు దాచుకోవడానికి లాకర్లు ఏర్పాటు చేశాడు. అది అంతా సొంత నిధులతో ఏర్పాటు చేశాడు. అలాగే ఈరోజు వాళ్ళ నాన్నగారు పేరు మీద ఆయన ఒక శివుడి విగ్రహం కడుతున్నారు. ఈ శివుడి విగ్రహం కూడా గ్రామస్తులు అందరికీ చెప్పి వారి యొక్క ఆమోదంతోనే ఇది కట్టడం జరుగుతుంది. గత 7 సంవత్సరాల నుంచి కూడా కర్రల గురించి డోల్పేట గ్రామస్తులు చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా ఇబ్బంది పడుతుంటే ఉచితంగా మరి పేద ధనకమని కాకుండా ఈ 7 సంవత్సరాల నుంచి కూడా కర్రలు ఉచితంగా ఇవ్వబడును. అలాగే ఈ అస్థికలు కూడా దాయడానికి కూడా అంతకుముందు చెట్టు కట్టేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఒక 8 లాకర్స్ కూడా ఉచితంగా పెట్టి అలాగే బెంచీలు కూడా వేయడం జరిగింది విశ్రాంతి తీసుకున్నట్టుకు. అలాగే ఇక్కడ మా నాన్నగారు కోరిక మేరకు శివుడి విగ్రహం అనేది కట్టడం జరిగింది ప్రజలందరూ ఆమోదంతో. ఈ శివుడి విగ్రహం కట్టడం వలన ఈ వాతావరణం అంతా ఆధ్యాత్మిక సంతంతో ఉంది. అలాగే ఈ రాత్రిలంట కేర్ హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు, హై స్కూల్కి వెళ్ళేవాళ్ళు, అలాగే కాలేజీకి వెళ్ళేవాళ్ళు కూడాను చాలా ఉదయం కానీ రాత్రి కానీ శ్మశానం అనేసరికి చాలా భయంతో ఉండేవాళ్ళు. ఈ గేట్ ఎదురుగా ఉండడం వలన ఆ శివుడి విగ్రహం సాక్షాత్తు ఆ మహాశివుడు ఉండడం వలన దర్శనం చేసుకొని అలాగే మొక్కుతూ వాళ్ళు ప్రశాంతంగా వెళ్తున్నారు. ఎంతటికి ఈ మంచి కార్యక్రమం చేస్తుంటే కొంతమంది గ్రామస్తులు వారవలేక ఆపడానికి ట్రై చేస్తున్నారు.